హలో ఫ్రెండ్స్, జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈరోజు వార్తల్లోని ప్రముఖ అంశం ఇదే. ఎందుకంటే గతంలో పాత వీఆర్ఏల నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఈ జీపీఓలోకి తీసుకుంటామని. బట్ కొందరు కోర్టుకు వెళ్ళడంతో వారికి సర్వీస్కి సంబంధించిన అంశాలు కూడా కొంచెం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినాయి. ఈ నేపథ్యంలో వారిని తీసుకుంటే మరి వేరే శాఖలో కూడా ఖాళీలు అవుతాయి కాబట్టి ఇక నేరుగా 10,954 పోస్టులు అన్నిటికీ కూడా నిరుద్యోగులతోటే ఫిలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మందికి ఈ అంటే ఎవరైతే పాత వీఆర్ఏలు ఉన్నారో వారికి అర్హతలు ఉన్నట్టు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఏలకు తమ పాత సర్వీస్ కోల్పోతారు. దీనితో ఈ సర్వీస్ అంశంపై పలువురు కోర్టుకు వెళ్ళగా జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ను పరిగణలోకి తీసుకోవాలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీంతో ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తూ ఉంది. సో ఈ సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓలను తీసుకుంటే మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయి. ఇది మరొక కొత్త సమస్యకు దారితీస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానిలాగానే ఈ జీపీఓలను కూడా రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు జీపీఓ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.